గురుగారు ఇప్పుడు టెర్రస్ పైన అందరూ సిట్టింగ్ ఏరియా పెట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారు కదండి. అంటే వ్యూ చూడడానికి కావచ్చు, ఎంజాయ్ చేయడానికి కావచ్చు. సో ఈ సిట్టింగ్ ఏరియా ఉండాలి అంటే ఏ దిక్కున ఉంటే మంచిదో తెలియజేస్తారు. మన టెర్రస్ పైన సిట్టింగ్ ఏరియాస్ పెట్టుకోవటము ఈ పెంట్ హౌస్ కట్టినప్పుడే వీలవుతుంది. అవును. పెంట్ హౌస్ కట్టకపోతే మొత్తం ఓపెనే. ఇక ఎటు ఓపెన్ పెట్టుకోవాలి అన్న మీమాంస ఏమి ఉండదు. అవును. అటువంటిప్పుడు ఏంటి, మనం పెంట్ హౌస్ ఎక్కడ కట్టుకొని ఎటు పక్కన ఖాళీ స్థలం వదలాలి అనేది ఇక్కడ ప్రముఖంగా వర్తిస్తుంది. మనం టెర్రస్ పైన ఓపెన్ ప్లేస్ అంటే పైన స్లాబ్ అంతా వేసి కింద ఓపెన్ ప్లేస్ పెట్టటము, అది ఓపెన్ ప్లేస్ అనిపించుకోదు. ఓపెన్ టు స్కై ఉండాలి, అప్పుడే అది వాస్తు ప్రకారం ఓపెన్ ప్లేస్గా పనికొస్తుంది. మనం కట్టేటటువంటి పెంట్ హౌజులు ఇవన్నీ కూడా పశ్చిమానికి లేదా దక్షిణానికి కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు మనం పశ్చిమానికి పెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు తూర్పుకి ఖాళీ స్థలం వస్తుంది. దక్షిణంలో పెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు ఉత్తరానికి ఖాళీ స్థలం వస్తుంది. ఇలా కాకుండా కేవలం నైరుతి భాగంలోనే ఒక పెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు దానికి ఉత్తరంలో మళ్ళీ తూర్పులో కూడా ఖాళీ స్థలాలు వస్తాయి. ఈ విధంగా ఒక పెంట్ హౌస్ కట్టుకుని ఈ విధంగా ఖాళీ స్థలాలు వదిలేయటం ఓకే. కానీ మళ్ళీ మొత్తం స్లాబ్ వేసి కొంత భాగం కట్టి కొంత భాగం వదిలిపెట్టేసినప్పుడు అప్పుడు కూడా ఈవే నియమాలు వర్తిస్తాయి. అంటే విత్ స్లాబ్ ఒక సిట్టింగ్ ఏరియా, వితౌట్ స్లాబ్ ఒక రకం సిట్టింగ్ ఏరియా. కానీ మనకి వాస్తు ప్రకారం చూసుకున్నప్పుడు స్లాబ్ వేసి దాని కింద సిట్టింగ్ ఏరియా అనుకుంటే ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఓపెన్ ప్లేస్ అనిపించుకోదు. పైన స్లాబ్ వేయకుండా ఎంతో కొంత మనం పెంట్ హౌస్ కట్టి మిగతాది ఓపెన్ టు స్కై వదిలిపెట్టినప్పుడు అది సిట్అవుట్ అన్న మాట తర్వాత బట్ ఇట్ ఇస్ అన్ ఓపెన్ ప్లేస్ అవుతుంది. ఈ విధంగా తూర్పుకి ఉత్తరానికి ఓపెన్ ప్లేసెస్ అంటే ఓపెన్ టు స్కై ఇట్లాంటి ఓపెన్ ప్లేసెస్ ఉన్నప్పుడు ఇది వాస్తు ప్రకారము ఒక మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి వాస్తు ప్రక్రియ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పెంట్ హౌస్ కానీ పైన ఒక పెద్ద రూమ్ కట్టి దాన్ని స్టోర్ రూమ్గా వాడుకోవటము, దానిపైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పెట్టుకోవటం ఇట్లాంటివి ఆలోచించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయవ్యానికి, ఈశాన్యానికి, మళ్ళీ ఆగ్నేయానికి ఇవి కట్టకూడదు. తప్పకుండా నైరుతి భాగంలో కట్టాలి. పెంట్ హౌస్ లాగా కట్టుకున్నప్పుడు పశ్చిమానికి లేదా దక్షిణానికి కట్టుకోవటం ఉత్తమం. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.